ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చేపట్టిన దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విరమించారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో నిన్న ఉదయం 11 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2 వరకు దీక్ష చేపట్టారు. బీజేపీ నేత లక్ష్మణ్ రామచంద్రరావుతో నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు దొరికినట్టుగా ఇవాళ నీతులు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ ఉపాధ్యాయులైతే ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించారో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పైగా ఉపాధ్యాయులు సేవలు అందిస్తే వారి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇవాళ ఉద్యమించే పరిస్థితి ఇవాళ రామచంద్ర గారు ఇవాళ కేవలం ఇవాళ 2 రోజుల దీక్ష మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు మడమ తిప్పే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఖచ్చితంగా ఈ ఫీజు బకాయిలు సాధించే వరకు విరమించేదని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వము మరి మొండి ప్రభుత్వం. దేశజాలకు పోకుండా మీరు దీక్షను విరమించి విద్యార్థులతో యువకులతో కలిసి పోరాటానికి సమాయత్తం కావాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షను కూడా మీ అందరి తరఫున కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ విరమించాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.